డియర్ చదివేసే స్టూడెంట్స్ చూడమ్మా, మొన్న యూనిట్ 2లో పార్ట్ 1 చేసాం, పార్ట్ 1 పార్ట్ 2 చేసాం. పార్ట్ 3 తీరం ఇంపార్టెంట్ తీరం. F is a homomorph of ring R into ring R dash, then kernel F is an into isomorphism if and only if kernel F equal to singleton set 0. F అనేది into isomorphism అయితే ఏమనుకుంటుంది, kernel F equal to single set 0 అని. అలాగే ఎంప్లాయిడ్ పార్ట్లో కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు సింగిల్ ఎఫ్ 0 అయితే ఎఫ్ అనేది ఇంటూ ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. ఇంటూ ఐసోమార్ఫిజం అంటే ఏంటంటే 1 హోమోమార్ఫిజం అయితే కనుక దాన్ని ఇంటూ ఐసోమార్ఫిజం అంటారు. 1 అండ్ అంటూ హోమోమార్ఫిజం అయితే 1 అండ్ అంటూ హోమోమార్ఫిజం అయితే దాన్ని ఏమంటారంటే ఐసోమార్ఫిజం అంటారు. ఇంటూ ఐసోమార్ఫిజం అంటే ఏంటంటే 1 హోమోమార్ఫిజం అవ్వాలి. అంటే ఎఫ్ అనేది ఇంటూ హోమోమార్ఫిజం అంటే అర్థం ఏంటంటే ఎఫ్ అనేది 1 అవుతుంది, హోమోమార్ఫిజం అవుతుంది. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలంటే ఎఫ్ అనేది కెర్నల్ ఎఫ్ ఈక్వల్ సింగిల్ సెట్ 0 అని ప్రూవ్ చేయాలి. కెర్నల్ ఎఫ్ ఈక్వల్ సింగిల్ సెట్ 0 అని ప్రూవ్ చేయాలి. సపోజ్ సింగిల్ సెట్ కాదు, ఎక్కువ ఎలిమెంట్ ఉన్న తీసుకుని ఏ ఎలిమెంట్ తీసుకున్నాం అంటే దట్ ఏ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్, దట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 డాష్. ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటే కెర్నల్ ఎఫ్ తీసుకున్నట్టు కెర్నల్ ఎఫ్ దాని ఇమేజ్ ఇమీడియట్గా 0కి మ్యాప్ అయిపోవాలి. అది ఏ బిలాంగ్స్ టు ఆర్ దాని ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 డాష్. ఈ 0 డాష్ ఏంటంటే 0 ఎలిమెంట్ ఆఫ్ ఆర్ డాష్, ఆర్ డాష్లో 0 ఎలిమెంట్ అన్నమాట. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎందుకంటే ఇమేజ్ ఎలిమెంట్స్ కాబట్టి ఆర్ డాష్ ఉంటాయి. సో ఏదైనా ఆర్లో తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ 0 డాష్. మనం కెర్నల్ ఆఫ్ ఈక్వల్ టు సింగిల్ సెట్ 0 చెప్పాలి, కానీ ఎక్కువ ఎలిమెంట్ అలా తీసుకున్నాం. ఏది ఎలిమెంట్ ఉంది 0 సింగిల్ 0 కాదు, ఎక్కువ ఎలిమెంట్ అలా తీసుకుంటే వచ్చి 0 అని చెప్తే అది అవుతుంది సింగిల్ ఎలిమెంట్ 0 అయిపోతుంది అనమాట. అందుకని మనం ఏది ఆర్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 డాష్ అవుతుంది. 0 డాష్ అంటే అర్థం ఏంటి, ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ అనేది ఏంటి హోమోమార్ఫిజం కాబట్టి ఏ ఈక్వల్ టు 0 అవుతుంది. కెర్నల్ ఆఫ్ ఈక్వల్ టు సింగిల్ అంటే 0 అని చెప్పాలి. అలాగే ఎలిమెంట్ ఉన్నది తీసుకుంటే అది వచ్చేసి ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో కెర్నల్ ఆఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది అన్నమాట సింగిల్ అంటే 0 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కెర్నల్ ఆఫ్ ఈక్వల్ టు సింగిల్ అంటే 0 అని తీసుకుంటే ఎఫ్ ఈజ్ 1 అని ప్రూవ్ చేయాలి. ఎంప్లాయీ పార్ట్లో కెర్నల్ ఆఫ్ ఈక్వల్ టు సింగిల్ అంటే 0 తీసుకున్నాం. ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఈజ్ 1 అని చేయాలి. సపోజ్ ఏ కామా బి అనేది ఆర్లో తీసుకోండి. ఏ కామా బి అని ఆర్లో తీసుకుని ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఇమేజ్ ఈక్వల్ ఎలిమెంట్స్ ఈక్వల్ రావాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే ఎంప్లాయీస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏమవ్వాలి 0 డాష్ అవ్వాలి. 0 అని రాయకూడదు, 0 డాష్ అని రాయాలి. ఎందుకంటే దీన్ని ఇమేజ్ ఎలిమెంట్స్ ఎందులో ఉంటాయి ఆర్ డాష్ ఉంటాయి. సో ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు 0 డాష్. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు 0 డాష్. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి సిన్స్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి అని రాస్తాం. అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఏమైనా రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ 0 అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ 0 అవుతుందంటే ఆ ఎలిమెంట్ వచ్చేసి ఎందులో ఉన్నట్టు కెర్నల్ ఎఫ్ ఉన్నట్టు. సో ఏ మైనస్ బి ఎందులో ఉన్నట్టు కెర్నల్ ఎఫ్ లో ఉంది. సో ఏ మైనస్ బి ఈక్వల్ 0 ఎందుకని కెర్నల్ ఎఫ్ ఎంత అవుతుంది 0. సో ఏ మైనస్ బి ఈక్వల్ 0 అంటే ఏ ఈక్వల్ టు బి ఇమేజ్ ఈక్వల్ అని తీసుకుంటే ఎలిమెంట్ సమానం వస్తుంది కాబట్టి ఎఫ్ ఏమవుతుందంటే 1 అవుతుంది. నెక్స్ట్ if f is a homomorphism of a ring R, if f is a homomorphism of a ring R into a ring R dash, then the kerf is an ideal of R. f అనేది R నుంచి R dash కి హోమోమార్ఫిజం అయితే f అనేది R నుంచి R dash కి హోమోమార్ఫిజం అయితే kerf అనేది ఏం చెప్పాలంటే kerf అనేది ఐడియల్ అని చెప్పాలి. దీనికి R ఎందుకంటే ఆర్ డాష్ తీసుకున్నట్టయితే ఇందులో ఏంటంటే kerf ఉంటుంది. ఇందులో ఎఫ్ అనేది ఆర్ నుంచి ఆర్ డాష్ ఏమవుతుంది హోమోమార్ఫిజం అవుతుంది. సో కెర్నల్ ఎఫ్ అనేది ఆర్లో ఐడియల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. కెర్నల్ ఎఫ్ అనేది ఆర్లో ఐడియల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో ఏంటంటే
జీరో అనేది ఆర్లో తీసుకున్నాం, జీరో డాష్ అనేది ఆర్ డాష్ ఉంది. జీరో అనేది ఆర్ ఉంది కాబట్టి ఆర్ నుంచి ఆర్ డాష్ కి ఎఫ్ అనేది హోమ్ మార్క్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు జీరో డాష్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు జీరో డాష్ అవుతుంది. ఎందుకంటే ఎఫ్ అనేది హోమ్ మార్క్స్ డెఫినేషన్ ప్రకారం జీరో ఏమో జీరో ఆర్లో ఉంది, జీరో డాష్ ఏమో ఆర్ డాష్ ఉంది. సిన్స్ ఎఫ్ ఇస్ హోమ్ మార్క్స్ ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు జీరో డాష్. ఎఫ్ ఆఫ్ జీరో ఈక్వల్ టు జీరో డాష్ అంటే జీరో అనేది జీరో మ్యాప్ అవుతుంది జీరోకి. సో ఇమీడియట్ గా ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చి సేవ్ అయిపోవాలి, కర్ణాటక ఉండాలి. సో జీరో కర్ణాటక అనేది నానండి వచ్చింది. ఎందుకని జీరో కరెక్ట్ ఉన్నట్టు కరెక్ట్ నానండి ఉందంటే ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఏ కామా బి అనేది కర్ణాటకలో తీసుకున్నాం, ఏ కామా బి అనేది కరెక్ట్లో తీసుకుని ఆర్ అనేది ఆర్ తీసుకున్నాం. ఇప్పుడు కర్ణాటక ఐడియా చెప్పాలంటే ఏం చెప్పాలంటే ఏ మైనస్ పి ఏఆర్ ఆర్ఏ అనేది కర్ణాటక అని చెప్పాలి. సపోజ్ ఏ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి తీసుకుంటే దానికన్నా ముందు ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏబీను ఆర్లో తీసుకుంటే కేరళలో తీసుకుంటే ఇమీడియట్ గా ఏ అనేది కేరళలో ఉంది ఎఫ్ ఆఫ్ ఏ జీరో డాష్ అయిపోవాలి, బి అనేది కేరళలో ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ బి అనేది జీరో డాష్ అయిపోవాలి. సో ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే హోమ్ మార్క్ డెఫినేషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత జీరో బార్ జీరో డాష్, ఎఫ్ ఆఫ్ బి అంటే జీరో డాష్. సో జీరో డాష్ అంటే జీరో డాష్ ఈక్వల్ టు జీరో డాష్. అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి తీసుకుంటే జీరో డాష్ వచ్చింది. దేర్ఫోర్ ఏ మైనస్ బి ఎందులో ఉంది కేరళ ఎఫ్ ఉంటుందండి. అలాగే ఎఫ్ ఆఫ్ ఏఆర్ తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఏఆర్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏఆర్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ అని రాసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఏ అంటే జీరో జీరో డాష్. సో జీరో డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు జీరో డాష్. సో ఎఫ్ ఆఫ్ ఏఆర్ తీసుకుంటే జీరో డాష్ వచ్చింది కాబట్టి ఏఆర్ ఎందులో ఉంటుందంటే కేరళ ఎఫ్ ఉంటుంది. అలాగే ఎఫ్ ఆఫ్ ఆర్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ రాస్తాము. సో ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ జీరో డాష్ ఈక్వల్ టు జీరో డాష్. అంటే ఎఫ్ ఆఫ్ ఆర్ఏ తీసుకున్నా కూడా ఏమొచ్చింది జీరో డాష్ వచ్చింది. సో ఆర్ఏ కూడా కేరళ ఎఫ్. అంటే ఇప్పుడు ఏ కామా బి అనేది కేరళ ఎఫ్ తీసుకుని ఆర్ తీసుకుంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు కేరళ ఎఫ్ అండ్ ఏఆర్ ఆర్ఏ బిలాంగ్స్ టు కేరళ ఎఫ్ వచ్చింది. సో కేరళ ఎఫ్ ఇస్ an ideal of ఆర్ అవుతుంది. నెక్స్ట్ కేవలం ఫండమెంటల్ అది చెప్తాను చూడండి. నేను ఇది ఒకసారి చేసిన నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థియరం ఫండమెంటల్ థియరం ఆఫ్ స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్ ఫోర్ ఇస్తాడు. ఇది స్టేట్మెంట్ let r dash be two rings, let r dash be two rings and f from r to r dash be homomorphism. r to homomorphism ఇస్తారు దీంట్లో ఎవరైనా చాప్టర్లో and f from r to r dash be r to homomorphism with kernel u, then r bar is isomorphic to r by u, then r bar is isomorphic to r by u. ఈ ఆర్ బై యూ దాన్ని ఏమంటారంటే కోషెంట్ రింగ్ అంటారు. ఆర్ బై యూ ఏమంటారంటే కోషెంట్ రింగ్ అంటారు. దీంట్లో ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఏ ప్లస్ యూ, బి ప్లస్ యూ, ఆర్ ప్లస్ యూ, అలా ఏ ఎలిమెంట్ తీసుకుంటే ఆర్లో ఏ ఎలిమెంట్ తీసుకుంటే ఆర్ బై యూలో ప్లస్ యూతో ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఏ అనేది ఆర్లో తీసుకుంటే ఏ ప్లస్ యూ అనేది వచ్చేసి ఆర్ బై యూలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే థీరం ఏంటంటే ఆర్ డాష్ టూ రింగ్స్, తర్వాత ఎఫ్ అనేది ఆర్ నుంచి ఆర్ డాష్కి ఆర్ టు హోమోమార్ఫిజం అయితే కనుక ఎఫ్ విత్ ఆర్ బార్ ఈజ్ ఐసోమార్ఫిక్ ఆర్ డాష్ అని ప్రూవ్ చేయాలి. కెర్నల్ యూని ఏమనుకున్నామంటే కెర్నల్ ఎఫ్ని ఏమనుకున్నాం యూ అనుకున్నాం. ఈజీ కోసం కెర్నల్ ఎఫ్ని యూ అనుకున్నాం. బట్ ఏ బిలాంగ్స్ టు ఆర్కి ఏ ప్లస్ యూ అనేది ఆర్ బై యూ అంటారు. ఇప్పుడు ఒక మ్యాప్ డిఫైన్ చేస్తున్నాం. ఆర్ బై యూ నుంచి ఆర్ బార్కి, ఆర్ బై యూ నుంచి ఆర్ బార్కి మ్యాప్ డిఫైన్ చేస్తున్నాం. మ్యాప్ పేరు పెట్టండి, పైన పెట్టండి. డిఫైన్ ఏ మ్యాప్ ఫై ఫ్రమ్ ఆర్ బై యూ టు ఆర్ బార్. ఆర్ బై యూ నుంచి ఆర్ బార్కి పై అనే మ్యాప్ డిఫైన్ చేస్తాం. ఎలా డిఫైన్ చేస్తామంటే పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఆర్లో ఉండే ఏబిఆర్ఈ ఫార్ములు ఉంటాయి. ఆర్ బార్ ఉండే కూడా ఇమేజ్లు
అండ్ ఆర్వై అనేది కూడా కోషెట్ ఎలిమెంట్స్ అన్నమాట, కోషెట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం డిఫైన్ చేసిన మ్యాప్ ఏంటి, పై అనేది ఆర్వై నుంచి ఆర్ఆర్ డిఫైన్ చేసాం. ఎలా డిఫైన్ చేసాం, పై ఆఫ్ ఏ ప్లస్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్, ఏ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ. ఫస్ట్ మనం డిఫైన్ చేసింది వెల్ డిఫైన్ చేస్తాం. ఫస్ట్ మనం డిఫైన్ చేసింది వెల్ డిఫైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ సారీ ఏం చేస్తుంటే ఆర్ బై యూలో ఎలిమెంట్, ఆర్ బై యూ ఎలిమెంట్ తీసుకున్నాం. ఆర్ బై యూ ఎలిమెంట్స్ ఏంటి, ఏ ప్లస్ యూ బి ప్లస్ యూ అని ఆర్ బై యూలో తీసుకుంటే ఎలిమెంట్స్ ఈక్వల్ తీసుకుంటే ఇమేజ్ ఈక్వల్ వస్తాను ఏమంటారు, వెల్ డిఫైన్ అంటారు. ఎలిమెంట్స్ ఈక్వల్ తీసుకుంటాం. ఆర్ బై యూ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఏ ప్లస్ యూ బి ప్లస్ యూ అంటే ఏ ప్లస్ యూ ఈక్వల్ టు బి ప్లస్ యూ. ఇది కెనాల్ డిఫరెన్స్ ప్రకారం కావాలంటే ఏ ప్లస్ యూ ఈక్వల్ బి ప్లస్ యూ అయితే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ అవుతుంది. ఏ ప్లస్ ఈక్వల్ బి ప్లస్ యూ అయితే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ అవుతుంది. అక్కడ మనకి కోషెట్స్ అక్కడ వెళ్ళినప్పటికీ గ్రూప్స్కి వెళ్ళినట్లయితే హెచ్ ఈక్వల్ హెచ్ అయితే ఏబి ఎన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని రాస్తాం అక్కడ. ఇక్కడ అలాగే ఏ ప్లస్ ఈక్వల్ బి ప్లస్ యూ అయితే ఏ మైనస్ వచ్చేసి యూలో ఉంటుంది, ఏ మైనస్ బి యూలో ఉంటుంది. యూ అనేది ఏంటి, కెనల్ ఎఫ్ అంటే ఏ మైనస్ బి కెనల్ ఎఫ్ వచ్చింది. ఏ మైనస్ ఎప్పుడైతే కెనల్ ఎఫ్ వచ్చిందో ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఏమైపోవాలి, 0 బార్ అయిపోవాలి. ఎందుకని ఎఫ్ ఆఫ్ ఏ ఎన్ని ఉంటాయి, ఇమేజ్ ఎట్లా ఉంటాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఈక్వల్ టు 0 బార్ అవ్వచ్చు. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఈక్వల్ 0 బార్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఈక్వల్ 0 బార్. ఎందుకంటే ఎఫ్ అనేది హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బిని ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ రాసుకోవచ్చు, ఈక్వల్ 0 బార్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఏ ప్లస్ యూ బి ప్లస్ యూ ఆర్ బై యూలో తీసుకుని ఏ ప్లస్ యూ ఈక్వల్ బి ప్లస్ యూ అంటే తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి వచ్చింది. సో ఏమవుతుంది, ఈ ఫై అనేది వెల్ డిఫైన్ అయ్యింది. మీరు రివర్స్లో రాసుకుంటే ఏమవుతుందంటే ఫై అని 1 అవుతుంది. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు 0 బార్. ఎందుకంటే ఎన్ని ఇందులో ఉన్నాయి, ఈ మెసేజ్లో ఆర్ బార్ ఉన్నాయి, ఆర్ బార్లో 0 బార్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ 0 బార్. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ అనేది హోమోమార్ఫిజం, ఆర్ నుంచి ఆర్ బార్, ఆర్ నుంచి ఆర్ బార్ ఆర్ నుంచి ఆర్ బార్ హోమోమార్ఫిజం కాబట్టి ఏం చేస్తున్నా అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ 0 బార్. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి హోమోసిన్స్ ఎఫ్ ఇస్ హోమోమార్ఫిజం ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ 0 బార్. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి 0 బార్ అయితే అదేంటి, ఏ మైనస్ బి అనేది కెర్నల్ ఎఫ్లో ఉన్నట్టు దాన్ని ఏమనుకున్నా యూ అనుకున్నాం. సో ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ అంటే అర్థమేంటి, ఏ ప్లస్ యూ ఈక్వల్ టు బి ప్లస్ యూ. వెల్ డిఫైన్ జరిగిస్తే మనం నెక్స్ట్ ఆంటీ చెప్పాలి. ఆంటీ చెప్పాలంటే ఆర్ అనేది ఆర్లో తీసుకుంటే, ఆర్ అనేది ఆర్లో తీసుకుంటే సారీ ఎస్ అనేది ఆర్ఆర్లో తీసుకుంటే, ఎస్ అనేది ఆర్ఆర్లో తీసుకుంటే ఎఫ్ అనేది ఆర్ నుంచి ఆర్ బార్కి హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ అనేది ఆర్ నుంచి ఆర్ బార్ హోమోమార్ఫిజం కాబట్టి ఆర్ టూ కాబట్టి ఏమవుతుందంటే దేర్ ఎగ్జిస్ట్ ఆర్ అనేది ఆర్ బిలాంగ్స్ టు సచ్ దట్ ఎఫ్ బార్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. ఎస్ అనేది ఎఫ్ ఆర్ బార్ తీసుకుంటే, ఎస్ అనేది ఆర్ బార్ తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ ఆర్ అనేది ఆర్ ఎగ్జిస్ట్ అయితే ఎఫ్ బార్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. ఎందుకంటే సిన్స్ ఎఫ్ ఇస్ ఆర్ టూ ఫ్రమ్ ఆర్ టు ఆర్ బార్. ఇప్పుడు ఏ ప్లస్ యూ అనేది ఎందులో ఉంది, ఆర్ బై యూ ఉంది. అంటే పై ఆఫ్ ఏ ప్లస్ యూ తీసుకుంటే, పై ఆఫ్ ఏ ప్లస్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. పై ఆఫ్ సారీ ఆర్ ప్లస్ యూ అనేది ఆర్ బై యూ ఉంది కాబట్టి పై ఆఫ్ ఆర్ ప్లస్ యూ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఆర్ అవుతుంది. ఆ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే అది వచ్చిందంటే ఎస్ వచ్చింది. ఎందుకని ఎస్ అనేది ఆర్ వాళ్ళు తీసుకుంటే రిజిస్ట్ ఆర్ అనేది ఆర్ రిజిస్ట్ అయ్యి ఎఫ్ ఆఫ్ ఆర్ ఇప్పుడు ఎస్ అవుతుంది. సిన్స్ ఎఫ్ ఈజ్ ఆర్ టు ఫ్రమ్ ఆర్ టు ఆర్. సో ఏంటంటే పై ఆఫ్ ఆర్ ప్లస్ యూ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఆర్ therefore s is f of r పై ఆఫ్ r ప్లస్ తీసుకుంటే s వచ్చింది. అంటే s అనేది r ప్లస్ కి ఇమేజ్ అవుతుంది. దీంట్లో r బై u తీసుకున్నది వచ్చేసి దేని అయిపోతుంది, r బార్ సింగిల్ ఇమేజ్ అవుతుంది. సో పై ఈజ్ ఆర్డర్. ఇంకా ఎప్పుడు చేయాలంటే పై అనేది హోమోమార్ఫిజం ప్రూవ్ చేయాలి. హోమోమార్ఫిజం చేయాలంటే పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ పై ఆఫ్ బి ప్లస్ యూ ఈక్వల్ టు పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ పై ఆఫ్ బి ప్లస్ అని పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఇంటూ
పై ఆఫ్ బి ప్లస్ అయితే పై ఆఫ్ ఏ ప్లస్ పై ఆఫ్ బి ప్లస్ 2 చేయాలి. అంటే ఇప్పుడు పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ పై ఆఫ్ బి ప్లస్ యూ తీసుకున్నాం. పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ పై ఆఫ్ బి ప్లస్ యూ తీసుకున్నాం. ఇది కోసెట్స్ కాబట్టి కోసెట్ డిఫరెన్స్ నుంచి ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ అయితే ఏ ప్లస్ బి ప్లస్ యూ అని తీసుకోవచ్చు. సో పై ఆఫ్ చెప్పండి పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ తీసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ యూ అవుతుంది. సో పై ఆఫ్ ఏ ప్లస్ యూ అంటే ఎఫ్ ఆఫ్ ఏ. సో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ యూ అవుతుంది. ఎఫ్ అది హోమోమార్ఫిజం. అవుతుంది మీరు చెప్పండి. మీరు చెప్పండి. పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ తీసుకుంటే కోసెట్స్ కాబట్టి ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ ఉంటే ఏ ప్లస్ బి ప్లస్ యూ రాసుకోవచ్చు. అంటే పై ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ యూ. సో ఏంటంటే పై ఆఫ్ ఏ ప్లస్ బి ప్రక్రియ అవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి. సో అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ రాస్తాం. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ అంటే పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఎఫ్ ఆఫ్ ఏ పై ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ యూ అంటే పై ఆఫ్ ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ తీసుకున్నట్టయితే పై ఆఫ్ అంటే స్క్రీన్ చేయబడిపోతుంది కదా పర్వాలేదు. ఎక్కడ ఏం చేస్తారు చెప్పండి చూస్తాను. చెప్పండి. అలా పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ తీసుకున్నాం. పై ఆఫ్ ఏ ప్లస్ పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ అంటే ఏ బి ప్లస్ యూ అవుతుంది కోసెట్స్ డిఫరెన్స్ నుంచి. సో పై ఆఫ్ ఏ బి ప్లస్ యూ అంటే డిఫరెన్స్ చేయాలి అంటే పై ఆఫ్ ఏ ప్లస్ యూ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఏబి అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏబి అంటే ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ ఏ అంటే పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఎఫ్ ఆఫ్ బి అంటే పై ఆఫ్ బి ప్లస్ యూ. అంటే పై ఆఫ్ ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ తీసుకుంటే పై ఆఫ్ ఏ ప్లస్ యూ పై ఆఫ్ బి ప్లస్ యూ వచ్చింది. సో పై అనేది హోమోమార్ఫిజం అంటే పై వెంటనే అయింది, 1 అయింది, 2 అయింది, హోమోమార్ఫిజం అయింది. సో ఏమవుతుంది పై అనేది ఐసోమార్ఫిజం. పై అనేది దేనికి ఐసోమార్ఫిజం అవుతుంది ఆర్ బై నుంచి ఆర్ బార్. సో ఐసోమార్ఫిజం దీన్ని ఏమంటారంటే ఆర్ బార్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ బార్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ బై. therefore r bar is isomorphic to దీన్ని సింపుల్ గా రాస్తారంటే r bar is isomorphic to r బై లా కూడా రాయొచ్చు.